లాస్ట్ డే ఆఫ్ జాతర. ఏందత్త మరి ಯಾರೆತ್ಕೊಂಡಿರು గైస్, దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ జాతర వ్లాగ్ అనమాట. టోటల్ 5 days ఉంటుందని చెప్పినా కదా. యాక్చువల్లీ నేను అదొక్క వ్లాగే కంప్లీట్గా పెట్టేద్దామని అనుకున్నాను, కానీ మీరు నాకు లాస్ట్ వ్లాగ్కి డైరెక్ట్గా కూడా కొన్ని కమెంట్స్ వచ్చాయి. అండ్ కింద ఒక కమెంట్ కూడా వచ్చింది వ్లాగ్ కరెక్ట్గా షూట్ చేయలేదని. సో అప్పుడు మా తమ్ముడు షూట్ చేశాడని చెప్పా కదా, అందుకే అప్పుడు సరిగ్గా రాలేదని చెప్పా కదా. సో ఈరోజు మా చెల్లి అనమాట, మా తమ్ముడి వాళ్ళ అక్క, తను షూట్ చేసింది మొత్తం వ్లాగ్. చాలా బాగా షూట్ చేసింది. మీకు మొత్తం క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మొత్తం కనిపిస్తుంది. సో గైస్, ఏంటంటే ఫస్ట్ తను ఎక్కడి నుంచి చేసిందంటే జాతర స్టార్టింగ్ నుంచి, అంటే జాతరలోకి వెళ్ళడం అండ్ టెంపుల్లోకి వెళ్ళడం ఎవ్రీథింగ్ చూపించిందనమాట. సో గైస్, యాక్చువల్లీ అక్కడ ఏమేమి ఉన్నాయంటే గాజులు, మ్యాక్సిమం గాజులే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎక్కువ మొత్తం గాజులే ఉన్నాయి. మాకు అర్థం కాలే ఎందుకు ఇన్ని గరం గాజులు ఉన్నాయని చెప్పేసి. ఇంకా మళ్ళీ చిన్నపిల్లలకి బొమ్మలు అవన్నీ ఉన్నాయి. కొన్ని ఉన్నాయి అన్నమాట. అక్కడ ఎక్కువ కొనుక్కునేంత అయితే నాకైతే అనిపించలేదు, బట్ చాలా బాగా ఉంది జాతర అయితే. సో మేమైతే ఎంతో ఎగ్జైటెడ్గా వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్రీ ఇయర్ ఉంటుంది అనమాట జాతర, కానీ మేము ఈసారే 5 days వెళ్ళామన్నమాట. ఎప్పుడు 5 days వెళ్ళలేదు. 5 days ఒక 2-3 hours ఉన్నాం వెళ్ళినప్పుడల్లా. స్టార్టింగ్ డే నుంచి ఈరోజు లాస్ట్ డే అనమాట. 5 days ఉన్నాం. సో మా చెల్లి తీసుకొని, అక్క నేను షూట్ చేస్తా అని చెప్పి తీసుకుందనమాట. సరే షూట్ చేయి, నేను పెడతా మరి వ్లాగ్ అని చెప్పినాను అనమాట. సో తను ఫస్ట్ జాతరలోకి వెళ్ళింది కదా, తర్వాత టెంపుల్లోకి వెళ్ళి కూడా ఎవ్రీథింగ్ అంతా క్లియర్గా షూట్ చేసిందనమాట. మొన్నటి వ్లాగ్లో నేను ఎలా అంటే మేబీ అది పర్ఫెక్ట్గా ఉందేమో అని చెప్పేసి నేను అసలు మళ్ళీ తర్వాత వ్లాగ్ తీయలేదు. మళ్ళీ నేను ఒకసారి చేశాక ఎంజాయ్ చేద్దాము, ఇంకా ఫోన్ పట్టుకొని తిరగడం ఎందుకు అని చెప్పేసి నేను ఎక్కువ మట్టుకి ఫోన్ టచ్ చేయలేదన్నమాట. సో ఇప్పుడైతే మా చెల్లి అయితే లోపలికి వెళ్తుందన్నమాట టెంపుల్లోకి. సో యాక్చువల్లీ టెంపుల్కి 2 ways ఉంటాయి. సో తిను ఇంకొక వే నుంచి వెళ్తుంది. స్టార్టింగ్ అందరూ వేరే వే నుంచి వస్తారు, ఇది సెకండ్ వే అనమాట. ఇక్కడ వే నుంచి వెళ్తుంది. నో గైస్, 3 ways ఉంటాయి. తిను సెకండ్ వే నుంచి వెళ్తుంది. సో మొత్తం వ్లాగ్ తనే షూట్ చేసింది. లోపల యాక్చువల్లీ మొన్న లోపల సరిగ్గా తీయలేకపోయాం మేము. సో లోపల దేవుడిని కూడా చూపించలేకపోయాం. ఇక్కడ ఆ రోజు మేము నడిచాం కదా, టెంపుల్ దర్శనం లైన్ అని చెప్పా కదా, క్యూ ఉంటుందని చెప్పా కదా ఆ రోజు. కానీ ఈరోజు అంత లేదు, ఎందుకంటే అది ఫస్ట్ డే కాబట్టి అందరు కొబ్బరికాయలు కుట్టడానికి, మొక్కడానికి. ఫస్ట్ డే అన్నప్పుడు ఒక వేరే లెవెల్ ఉంటుంది కదా. సో అలా అనమాట. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మేమైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాం. ఎందుకంటే 5 days వెళ్ళాం కదా, ఒక 1 week వరకు కొంచెం అప్సెట్గానే ఉండాల్సి వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఎంజాయ్ చేసాం గాయస్. మేమైతే ఏం లేదు గాయస్, అక్కడ కొనేది లేదు, ఏం లేదు, జస్ట్ వెళ్ళి తిరగడమే. కానీ ఆ ఎంజాయ్మెంట్ అయితే వేరే లెవెల్ ఉంది. సో గైస్, ఇప్పుడు నేను మీకు ఇంకా నాకు ఎంజాయ్మెంట్ ఇచ్చిన మూమెంట్స్ కొన్ని చెప్పాలనుకుంటున్నా, మీతో అన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే మొన్న నాకు ఇట్లా కొంచెం మా దగ్గర కొంచెం సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా నేను సబ్స్క్రైబ్ చేసా, చూస్తూ ఉంటా వ్లాగ్స్ మంచిగా చేస్తున్నావు, చెయ్యు ఆల్ ది బెస్ట్ అని ఇట్లా చెప్తున్నప్పుడు నాకు కొంచెం ఒక ఎంకరేజివ్గా ఉంటుంది. నాకు ఎట్లా అంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను అనమాట. అంటే లైక్ డిస్కరేజ్ చేయకుండా, అదంతా ఎందుకు అలా అనకుండా, లైక్ చాలా బాగా చేస్తున్నావు, ఇట్లాగే కంటిన్యూ చేయని చెప్తారు కదా, అట్లాంటి వాళ్ళకి నేను చాలా రుణపడిపోయి ఉంటాను. అండ్ ఫస్ట్ డే అయితే ఎవరేమనలేదు, సెకండ్ డే అయితే చాలా అన్నారు. సో థర్డ్ డే కూడా అనలేదు, థర్డ్ డే అన్నారు అనుకుంటా. అండ్ 5th day కూడా చాలామంది బాగా చేస్తున్నావు, వ్లాగ్ షూట్ చేస్తున్నావు అంటున్నారు. యాక్చువల్గా ఓన్లీ నేను ఫస్ట్ డేనేమో టెంపుల్లో వ్లాగ్ షూట్ చేశాను. అండ్ ఆ రోజు ఆర్ నెక్స్ట్ డే అనుకుంటా, నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ జాతర వ్లాగ్ షూట్ చేయమని చెప్పాను మా తమ్ముడికి. మా తమ్ముడు నాకు ఎలా చేశాడో మీరు ఆల్రెడీ చూస్తారు కదా గాయస్. సో అక్కడ కూడా మా తమ్ముడి గురించే పెద్ద టాక్ అనమాట. ఏంటంటే వాడిని మళ్ళీ తీసుకొని వెళ్ళాను అనమాట. ఇతనే మీ తమ్ముడు, ఇతనే నా షూట్ చేసింది అంటున్నారు అందరూ.
సో యాక్చువల్లీ ఏంటంటే మా తమ్ముడే షూట్ చేశాడు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒక లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశా, కానీ పర్లేదు వాడు చిన్నోడు కదా. సో ఇంకా అంతే అనమాట. ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ గైస్. అసలు తొందరగా 1K అయిపోవాలని నాకైతే చాలా ఆతృతగా ఉందన్నమాట. సో జాతర గురించి మాట్లాడుకున్నట్టయితే మేము 5 days వెళ్ళాం కదా. 5 daysలో మేము ఏమేమి కొనుక్కున్నాము అంటే ఏం కొనుక్కోలేము మ్యాక్సిమమ్. ఫస్ట్ డే వెళ్ళినప్పుడు మా పిన్ని వాళ్ళతో వెళ్ళాము, ఊరికే వెళ్ళాము. సెకండ్ డే ఏమైనా కొనుక్కుందామా అని చెక్ చేస్తే అక్కడ ఏం లేవు. సెకండ్ డేనే ఇంకా కొన్ని అన్ని షాప్స్ పడడం స్టార్ట్ అయ్యాయి. సో మా చెల్లి అయితే మొత్తం వ్లాగ్ తీస్తుంది గైస్. టెంపుల్ చాలా పెద్ద ఉంటుంది అండ్ విశాలంగా ఉంటుంది. చాలా దేవుళ్ళు ఉంటాయి, అంటే పక్క పక్కన ఇట్లా చాలా దేవుళ్ళు ఉంటాయి అన్నమాట. సో నేనైతే చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను మా శ్రావణికి. ఎందుకంటే అది అక్కడ నేను తీసుకెళ్తా, నేను షూట్ చేస్తా అని చెప్పిందనమాట. అంటే నేను చెప్పానమాట దానికి, ఇట్లా ఉమాకాంత్ సరిగ్గా తీయలే అంటే అది వెళ్ళి అక్కడ నేను షూట్ చేస్తా ఫోన్ అని చెప్పేసి మరి తీసుకెళ్ళి మరి మొత్తం షూట్ చేసింది. మొత్తం ఎవ్రీ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ తను షూట్ చేసిందనమాట. ఎక్కడ ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం ఆ షాప్ చూస్తే ఏమేమి ఉన్నాయో కూడా మీరు కనిపెట్టేలాగా ఉన్నాయి కదా. సో అంత బాగా షూట్ చేసిందనమాట. సో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకా టెంపుల్ వ్లాగ్ అంటే జాతర వ్లాగ్లో ఇంకేం కొంటారు, జిలేబీ కొనుక్కోవాలి, మిక్చర్ కొనుక్కోవాలి, అన్నీ కొనుక్కున్నాం. అండ్ 5th డే కదా గైస్, చాలా అంటే చాలా నేనైతే చాలా బాధపడుతున్నాను. బికాస్ 5 days కూడా వెళ్ళాం మేము, ఒక్క డే కూడా స్కిప్ చేయలేదు ఈసారి అయితే. సో 5 days వెళ్ళాం కాబట్టి మేము చాలా మిస్ అవుతాం అన్నమాట దేవుణ్ణి. అండ్ గాయస్ చెప్పా కదా ఆ రోజు మీకు, రథం అనేది టెంపుల్ నుంచి ఇంకొక టెంపుల్కి వెళ్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఆ టెంపుల్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ ప్లేస్ ఉంటుందో అక్కడ మధ్యలో మా మమ్మీ, మా అత్తమ్మ, మా పిన్ని వాళ్ళందరూ వస్తున్నారు గైస్. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మా మమ్మీ, మా పిన్ని వాళ్ళందరూ. సో గైస్ ఇప్పుడు టెంపుల్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. అండ్ మొత్తం డెకరేషన్ అంతా తీసేసి అక్కడ రథంకి ఒక స్పాట్ ఉంటుంది కదా, అక్కడ మళ్ళీ పెట్టేస్తారు. నెక్స్ట్ ఇయర్ వరకు ఓపెన్ కూడా చేయరు అనమాట. సో ఫస్ట్ డే వెళ్ళిన తర్వాత 5 days అక్కడే ఉండిన తర్వాత మళ్ళీ లాస్ట్ డే మాత్రం రిటర్న్ వచ్చేస్తుంది అనమాట రథం. చాలా అంటే ఫస్ట్ డే ఉన్నంత జోష్, ఎనర్జీ ఉండదన్నమాట అందరు జనాలలో. కొంచెం అప్సెట్గా, డల్గా ఉంటారు మ్యాక్సిమం. అంటే కొంచెం డాన్సులు చేస్తారు, కానీ కొంచెం మూడీగా, అప్సెట్గా ఉన్నట్టు అనిపిస్తారు అనమాట. ఎందుకంటే అయిపోతుంది కదా, 5th డే అనేది అయిపోతుంది కాబట్టి ఇంకా మళ్ళీ ఏం ఉండదు కదా. సో ఎప్పుడైనా మనకి ఏదైనా పండగ ఉంది అంటే కూడా మనం 10 రోజుల ముందు నుంచే మనం చాలా వెయిట్ చేస్తూ ఉంటాం కదా, అయిపోయిందనగానే బాధపడతాం కదా. సేమ్ ఇది కూడా అంతే అనమాట. ఫస్ట్ డే అంటే చాలా ఎనర్జెటిక్గా ఉంటాం అండ్ లాస్ట్ డే అంటే చాలా బాధపడుతూ ఉంటాం. సో గైస్ ఇప్పుడు మేము ఏమేమి కొనుక్కున్నాం చెప్పాలంటే, నిన్న అంటే 4th డే మా మామ మాకు అందరికీ బ్యాంగిల్స్ ఇప్పించాడు. తర్వాత మా ఫ్రెండ్, నా బెస్టీ కూడా వచ్చింది ఈరోజు లాస్ట్ డే. నా బెస్టీకి నేను బ్యాంగిల్స్ ఇప్పించాను, అది నాకేమో చైన్ ఇప్పించింది. సో అట్లా ఉంటుంది గాయస్. ఏమంటే ఇట్లా తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లా ఇప్పిస్తారనమాట. అంటే ఒకరికొకరు ఇప్పించుకోవడం అనేది ఒక సాంప్రదాయం లెక్క ఉంటుందన్నమాట. సో నేనేమో మా ఫ్రెండ్కి అలా ఇప్పించాను. తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు కూడా మాకు ఇయర్ రింగ్స్ ఇప్పించారు. నేను ఇంకా చిన్నవి అవి ఇవి కొనుక్కున్నాను అనమాట, అంతే. సో ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం గైస్. రిటర్న్ వెళ్ళడానికి 8కి, అంటే మేము స్టార్ట్ అయ్యింది 6 లోపు టెంపుల్లో ఉన్నాం. అండ్ 8కి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. 2 hours అనేది చాలా ఎక్కువే గాయస్. సో ఇంకా రిటర్న్ అవుతున్నప్పుడు అక్కడ నుంచి రథం వస్తుంది టెంపుల్కి అని చెప్పా కదా, మేము మధ్యలో స్టక్ అయిపోయాం గాయస్. అండ్ చాలా అంటే చాలా జనాలు ఉన్నారు అక్కడ ఫస్ట్ థింగ్. సో స్టక్ అయిపోయాం. అండ్ అందరికీ మా చెల్లి మళ్ళీ వ్లాగ్ తీస్తూనే ఉంది. సో స్టక్ అయిపోయాం కదా, అయినా కూడా ఇంకా మధ్య నుంచి పారిపోయాం అనమాట ఫాస్ట్గా. అక్కడ చూసారా గైస్, రథం వస్తుంది. సో గైస్ మా చెల్లి అయితే చాలా స్ట్రగుల్ అయింది, అంటే కొంచెం సిగ్గుపడకుండా వీడియో తీసింది. నేనైతే చెప్పా కదా కొంచెం షై ఫీల్ ఉంటుంది అండ్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది నాకు ఎవ్రీ మూమెంట్, కానీ అక్కడ ఆప్షన్ లేదు. గైస్ మీకు ఒకవేళ ఏమైనా సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను లాస్ట్ డేనే షూట్ చేసి అండ్ ఎడిటింగ్ కూడా చేసి నెక్స్ట్ డేనే అప్లోడ్ చేద్దామని ఒక స్ట్రాంగ్ నమ్మకంతో నేను టకటకా చేసేస్తున్నాను అనమాట.
సో గైస్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. అండ్ నాకు చాలా హర్ట్ అనిపించింది, ఎందుకంటే నేనే మీకు సాటిస్ఫై చేయలేదు, లైక్ మంచిగా తీయలేదు వ్లాగ్ అని చెప్పి నాకే అనిపించింది ఆ రోజు. సో అందుకని చెప్పి మా చెల్లికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఇప్పటికీ 3-4 టైమ్స్ చెప్పా కాబట్టి, ఎందుకంటే గైస్ తను స్టాండ్ తీసుకొని నేను వెళ్తా అక్క అని చెప్పింది కాబట్టి చాలా థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ మేమైతే ఇంటికి వచ్చేస్తున్నాం. రథంని దగ్గర నుంచి కూడా మా చెల్లి షూట్ చేసింది. సో గైస్ మేము వచ్చే వరకు లేట్ అవుతుందేమో అని చెప్పి నేను మధ్యలోనే ఇక్కడ దగ్గర కొంచెం ఎవర్ లేని ప్లేస్లో ఎండింగ్ కూడా చెప్పాను. నేను మా చెల్లి ఎండింగ్ కూడా చెప్పింది. ఇప్పుడు ఒక గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని మా చెల్లి వస్తుంది, ఆమెనే అనమాట షూట్ చేసింది. మీరు చూస్తారు ఇప్పుడు ఒక కొంచెం సెకండ్స్లో వస్తుంది. సో రథం చూడండి గైస్, అట్లా ఉంటుంది అనమాట. సో మేము రథం పక్క నుంచి వెళ్ళాము, మొక్కినాం కూడా చాలా మంచిగా. అంటే నాకు ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు. సో మంచి మనసుతో మంచిగా మంచి కోరికలు కోరుకుంటే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. సో ఇంకా మేమైతే రథం అయిపోయినాక ఇంటికి వచ్చేసాం. చాలా అంటే చాలా ఫీల్ అయినాం, అంటే అయిపోయిందని చెప్పేసి, కానీ ఎంజాయ్ కూడా చేసాం. అండ్ గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వ్లాగ్స్ అన్నీ కంటిన్యూగా చూడండి. అండ్ ఎండింగ్ కూడా మేము మళ్ళీ చెప్తాము ఈ వ్లాగ్లోనే. సో గైస్ ప్లీజ్ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి ఒక చిన్న లైక్ వేసుకోండి. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ మాకు, ప్లీజ్. గైస్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్. జాతర చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో గైస్ ఇంటికైతే వెళ్ళిపోండి, కామెంట్, సబ్స్క్రైబ్. గైస్ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మేము ముందు కలుసుకుంటాం. బాయ్.